దేవుడు తల్లిలాగా ప్రేమించే దేవుడు. నన్ను కూడా ఆ విధంగా ఇంతవరకు నా జీవితంలో దేవుడు చేసిన మేలు అవి ఎంతో గొప్పవి. ఎంత టైం? 25 minutes. చెప్పండి. నా వివాహము 1975లో జరిగింది. 75లో జరిగినప్పుడు నాకు దానికంటే ముందు నేను చిన్నప్పుడు నేను చదివిన 5వ తరగతి వరకు. 5వ తరగతి వరకు కూడా మేము దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళ దగ్గర పెరిగినాము. వాళ్ళ దగ్గర కుటుంబ ప్రేయర్ చేసుకునేటప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి ప్రేయర్ చేసేవాళ్ళు. అట్లా దేవుని మీద విశ్వాసము పెరిగింది. ఏమైనా నోట్ బుక్స్ అట్లా తీసుకోవాలంటే కూడా యేసు ప్రభు శిలువ ఉండేటివే నేను తీసుకొని రాసుకునేదాన్ని. అట్లా జరిగిపోయింది. వివాహమైన తర్వాత నన్ను మంచి ఉద్యోగస్తునికి ఇవ్వాలా అని తల్లిదండ్రులు, మాకు ఆడబిడ్డలు తక్కువ, ఒకరు ఇద్దరు ఉంటే మేనమామలు అట్లా చేసేవాళ్ళు. అట్లా ఉండినప్పుడు నాకు ఈ సంబంధము అంటే మన బాబా మంచిగా ఉంటుంది, పని వాళ్ళు ఉండాలి, ఇంట్లో ఏ పని ఉండదు, ఉద్యోగస్తులకి అయితే అన్ని పనులు అప్పట్లో ఇప్పట్లాగా అన్నీ లేవు కదా, అన్ని పనులు చేసుకోవాలా, ఇదే మంచిది అని చెప్పి చేసినారు. వివాహం అయింది. ఆ సంతోషము ముందు అనుకునే సంతోషము ఒక్కటి కూడా జీవితంలో లేదు. అంత ఏమంటారు ముళ్ళబాట జీవితం అంతా అదే. ఇంకా అత్త మామ ఉమ్మడి కుటుంబము, పెద్ద కుటుంబము, ఆ తల్లిదండ్రులు 2 కుటుంబాలు మంచి కుటుంబాలే. అయితే మా బావగారు ఇంట్లో అందరూ బాగా మంచిగా చదువుకునే వాళ్ళు. నా భర్త ఒక్కడికి అంత పెద్ద చదువు లేదు, బాధ్యత లేదు కుటుంబంలో. ఆ సంవత్సరము దాదాపు 2 సంవత్సరాలలో 75, 76, 77లో మా అత్త మామ ఇద్దరు చనిపోయినారు. మా అత్త చనిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా అందరూ వేరైపోవాలనుకున్నారు. మా మామ నన్ను అడిగినాడు, ఏమో నీకు కూడా ఉండాలని ఉందా, ఏమన్నా పక్కకు వేరుగా ఉండాలని అంటే నేను చెప్పినా, నేను చిన్నదాన్ని ముగ్గురిలో, మామ పెద్దవారు మీరున్నారు కదా, మీ ఇష్టం, అది నేనేం చెప్తాను, నేను ఉండమంటే ఉంటారా పొమ్మంటే పోతారా, అది మీ ఇష్టము అని చెప్పిన. సరేలేమ్మా అని చెప్పినాడు. అత్తమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు. అప్పుడు ఇంకా పట్టుదలతో ఇంకా సపరేట్ అయిపోయినారు. 76లోనే విడిపోయినారు. 1 సంవత్సరమే ఉండింది జాయింట్ ఫ్యామిలీ అంతా. తర్వాత బాబు 76లో బాబు పుట్టినాడు. అప్పుడు మా మామకు క్యాన్సర్ వచ్చింది. ఆయన కూడా 78లో చనిపోయినాడు. 78లో రెండో బాబుతో నేను ప్రెగ్నెన్సీగా ఉండినప్పుడు ఇంకా అంతవరకు ఆడబిడ్డలు అందరూ నా దగ్గర నేను మంచిగా చూసుకున్న నమ్మకంతో వాళ్ళంతా నా దగ్గరే ఉండిపోయినారు. వాళ్ళ పిల్లలు అందరినీ బాగా చూసుకునేదాన్ని. ఇంకా మామ బాగలేనప్పుడు నా పరిస్థితి, ఈయన చనిపోతే ఎట్లా బతకాలా అనేది మనసులో పడింది. ఇంకా మామ 78లో చనిపోయినప్పుడు పెద్ద పాప 7వ నెల అట్లా ఉండింది. ఆ ఇల్లు పెద్దది, చాలా పెద్దది ఇల్లు, దాదాపు 20-30 మంది ఉండిన ఇల్లు. ఇంట్లో 2-3 పని వాళ్ళు ఉండరు. ఆ ఇంట్లో మా అమ్మ ఇంత పెద్దది వద్దు అంటే, అమ్మ నేనుంటా కదా నీకు ఏం భయమో అని చెప్పి మా అమ్మ. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా నాకు మనసులో నెమ్మది లేదు, దుఃఖము, బాధ, ఎట్లా బతకాలా. ఆస్తులేమో ఉన్నాయి కానీ అవి చూసుకొని వాటిని చేసే ఇది లేదు. అట్లా ఇంకా నేను నెలకు లోపలే ఒక్కడు చేసుకోవాలని వచ్చినాను. ఇల్లు పెద్దది, ఇంట్లో ఉండాలంటే నాకు భయము. నీవు తొందరగా ఇంటికి రా అంటే ఏం భయమో ఇంట్లో అనేవాడు. ఆ టైంలో ఎవరైనా ఇంట్లోకి వస్తే దేవుడు నాకు ఇప్పుడైతే భయపడతాను, చంపడాలు ఇవన్నీ జరుగుతాను. అప్పట్లో నాకు ఆ భయం లేదు. దేవుడు నా కోసం ఒకరిని పంపినాడు
ఆయన వచ్చినంత వరకు ఉండి ఏమయ్యా ఇంతసేపు ఉంటే ఎట్లా ఒక్కటి ఆమె పాపం ఇంత ఇంట్లో అని వెళ్ళిపోయేవారు. తర్వాత ఇంకా నేను ఒకరోజు ఒక పెద్ద గాలి వచ్చి ఇంట్లో వాకిళ్ళని దనాన ఆ సౌండ్కు అంతకుముందు మా అక్క ఉండి వెళ్ళిపోయింది. మా అక్కను మా వదిన ఎప్పుడు వెళ్తావు బండి పంపించమంటావు అంటే మా అక్కకు కోపం వచ్చి సుపాటి మాట అనేది నేను వెళ్ళిపోతాను అని. చిన్న పాప 2 నెలల పాపకు నేను ఆ ఇంట్లో ఉండలేకున్నాను, భయపడిపోతాను. ఆ టైంలో 2 సార్లు నేను చనిపోవాలని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. 2 సార్లు చనిపోవాలనుకున్నప్పుడు ఫస్ట్ సారి మామూలుగా పైన పడుకుంటాము, కిందికి రావాలంటే భయపడేదాన్ని. ధైర్యంగా కిందికి వచ్చిన 2 చిన్న పిల్లలు నేనే ఎలుకల ముందు తీసుకురమ్మని చెప్పినాను చనిపోవాలని చెప్పి. ఈ టైంలో ఎందుకు పోతుంది అంటే జ్ఞానమైన వాడైతే ఎందుకు పోతుంది అని అనుకుంటాడు. అది లేదు కాబట్టి నేను వచ్చిన చేతి తీసుకున్న. అప్పుడు మా చిన్నమ్మ చనిపోయి 2 చిన్న పిల్లలు, వాళ్ళు చాలా కష్టాలు పడినారు. వాళ్ళ కష్టాలు చూసి రేపు నా పిల్లలు కూడా ఇంతే కదా, నేను చనిపోతే అని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టి పడుకున్నాను. ఇంకా 2వ సారి ఆ పెద్ద గాలి ఆ సౌండ్ వచ్చినప్పుడు మా తమ్ముడు పంపించినారు. అప్పుడు వాళ్ళు 7th క్లాస్ అయ్యాను. ఆ సౌండ్కు నా మీద వీళ్ళకు ప్రేమ లేదు, ఇటు లేదు, నాకు అట్లో లేదు. ఎందుకు ఈ జీవితము? 2 పిల్లలను తీసుకొని నా దగ్గర ఒక 20 రూపాయల డబ్బులు ఉంది. పోయి ట్రైన్ కింద ఎక్కడ దూరంగా నన్ను వెతికినా నేను కనపడకూడదు అనేటట్టు నా మనసులో ఇవన్నీ పోతా ఉండే. చనిపోయేదానికి కనపడకూడదు, ఎక్కడే కానీ నా శవం చూసినా వీళ్ళకు కనపరావద్దు. అసలు కాజీపేట దాటి ఎక్కడ బస్ ఎక్కి ఎట్లా పోయే రకం కాదు, చేత కాదు. కానీ ఏం చనిపోయేదానికి ఎట్లా పోతే ఏముంది అని చెప్పి అమ్మాయి అదంతా లోపల పోతాను. ఏదో ఆలోచన వస్తూ ఉండయి. జీవితం ఎన్నాళ్ళు ఇది ముందు తొందరగా పోయేది కాదా అని పోయేది కాదు కదా అని. అప్పుడు మా తమ్ముడి చేతికి ముందే నేను నా దగ్గర ఉండే బంగారంతా మా మామకి ఇచ్చేస్తున్నాను. వాళ్ళు నన్ను అడగలేదు కానీ వాళ్ళ పరిస్థితులు బట్టి మా అమ్మ ఏమన్నా చేసుకోమని ఇచ్చినాను. నా దగ్గర కొంత ఉంది. నేను నా తమ్ముడి చేతికి ఇచ్చి అరే నువ్వు ఇంటికి పో అని చెప్పి పంపించేస్తున్నాను. ఇంకా ఈయన కూడా వెళ్ళిపోతాడు కదా, అప్పుడు 2 పిల్లలను తీసుకొని నేను పోవచ్చు అని చెప్పి నా మనసులో నేను అనుకుంటా ఒకటి అనుకున్నా, నా మీద ప్రేమ ఉంటే వీళ్ళు నా కోసం వస్తారు, మా తల్లిదండ్రులు. నా మీద ప్రేమ లేకపోతే వీళ్ళు రారు. సరే 10 గంటల వరకు చూద్దాము, వీళ్ళు రాకపోతే వెళ్ళిపోతాము. ఆ టైంలో నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళలేదు. అంటే కాఫీ పెడితే వెళ్ళిపోయేవాడేమో. నేను చిన్న పాప పిట్టలకి 2 పాలు దాపినాను. పాపను పడబెట్టుకొని అట్లా ఏడ్చుకుంటా ఉండే, కళ్ళు నీళ్ళు ఆగలేదు. అప్పుడు మా ఇంటికి తీసుకొస్తానే చూసి ఏమో చేసుకునే దానికి ఇవన్నీ పంపించినవి ఉండే బంగారం అని చెప్పి మా అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ వచ్చినాక ఇంకా నేను ఏమి చెప్పలేదు వాళ్ళకు. అమ్మమ్మని చూసి అప్పుడు అన్నం చేసిన. అప్పటి నుంచి నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు. ఎవరో ఒకరు నాకు తోడు ఉండేవాళ్ళు ఇంట్లో. అట్లా జీవితంలో అట్లా జరిగిపోతా ఆ టైంలో ఉన్నింది. ఇంకా పైర్లు అంటే భూములు వంట చేసే చేత కాదు. అప్పుడు ఆ ఇంట్లో ఉండలేక ఉండినప్పుడు కృష్ణపర్ అన్న, ఆయన పేరు మామూలుగా పుల్లన్న, అయితే చాలా భక్తిపరుడు, సేవకుడు. ఆయన పోస్ట్ మీద కట్టుబడి 3 పనులు ఉన్నాయి ఆయన. ఎవరైనా ఇంట్లో పెద్దది ఏ పక్క వీధిలో మాట్లాడినా బాగా వినపడుతుంది. లోపలికి ఉంది కానీ ఇల్లు మామూలుగా అప్పుడు వీధి స్వార్థ చేసేవాళ్ళు కదా వచ్చి. వాళ్ళని ఆ శబ్దం వింటే చాలా నేను వచ్చి బయట నిలబడుకుండేది. వాళ్ళు వచ్చినంత వరకు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయాలని చెప్పారు. అట్లా ఆయన రావడము వస్తా పోతా అట్లా ఉండినది. అప్పుడు ఇంకా నా బాధ చూసి వాళ్ళు ఫస్ట్ మా అక్క దేవుని నమ్ముకున్నది. మా అక్కకు నిద్ర పట్టడం లేదు. అంటే నా పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్ళిలోనే అందరూ ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు, నాయన కూడా మంచి పెద్ద మనిషి, అన్ని పలుకుబడి అన్నీ ఉన్నాయి.
ఎందుకు చంపేయకూడదా, ఎక్కడన్నా బాయిలో దుబ్బకూడదా, పోకపోయిందా, ఇట్లాంటి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు అని ఆ ముఖాన్ని అందరు అనడము. ఇంట్లో ఇంకా పెళ్లి చేసినారు కానీ సంతోషం లేదు అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎవరికి. అప్పుడు మా అక్కకు నిద్ర పట్టడం లేదు, ఎట్లా 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 నా చెల్లెల పరిస్థితి ఎట్లా అని చెప్పి. అప్పుడు మా అక్క దేవుడు నమ్ముకునేది. అప్పుడు ఆయన అక్కడ నా దగ్గరికి వచ్చేవాడు, అప్పుడు ఊళ్ళో అమ్మ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అమ్మ మీకు ఒక్కటే మార్గము, మీరు యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా. అప్పుడు అంతవరకు యేసుప్రభును ఊరికి తెలుసు కానీ పూర్తి విశ్వాసం లేదు, రక్షణ లేదు ఎవరికి. అప్పుడు అక్క బైబిల్ చదువుకోవడము, నిద్ర వచ్చినంత వరకు చదువుకోవడము, పడుకోవడము. అట్లా అక్క తర్వాత అమ్మ రక్షింపబడినారు. వాళ్ళు రక్షింపబడిన తర్వాత ఇంకా వాళ్ళు 3 మైళ్ళు నడిచి వచ్చి మందిరానికి కాజీపేటకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను చూసుకొని వెళ్ళేవాళ్ళు. నాకు ఏమన్నా కావాల్సినవి తీసుకొచ్చి ఇచ్చి అట్లా చేసిన తర్వాత అమ్మ ఒకసారి కొత్త బైబిల్, మంచి బైబిల్, అంటే ఈ బైబిల్లో పైన లెదర్ చాలా బాగుంది, అది చూసి అమ్మ ఈ బైబిల్ నాకు ఇవ్వు అని చెప్తే, సరే నువ్వు తీసుకుని నేను కొత్తది వేరే తీసుకుంటాను అని అమ్మ ఇచ్చింది. ఇంకొక అక్క ఉండేది, అంటే దాయాదులు తోడుకోవడలేదు, తను చాలా పూజలు చేసేది. బైబిల్ నేను చదవడము మొదలుపెట్టి ఇంకా అక్క తనకేం పన్నెండు కాబట్టి తను వచ్చి నా దగ్గర కూర్చుంటే నేను యేసుప్రభుని గురించి చెప్పడము, తను అది కాదు ఇదంటే ఒకసారి ఆ రేడియోలో క్యాసెట్ వినిపించిన, చూడు ఏ పాపం ఎరిగని దివ్య పురుషుడు పాప పరిహారం అయిపోవాలని ఉంది కదా అక్క అని అంటే, సరే అయితే బైబిల్ ఇవ్వని తను పగలు చదువుకునేది, రాత్రి నేను చదువుకునేదాన్ని. అట్లా జరిగిపోతా ఉండినప్పుడు ఇంకా ఆ రోజు ఇంకా చనిపోవాలనే ఆలోచన నాలో పోయింది లేదు. 3వ పాప పుట్టినప్పుడు, ఈమె స్వర్ణ ప్రెగ్నెన్సీగా డెలివరీ టైం నాకు తెలుస్తుంది, ఆ టైం దగ్గరికి వచ్చిందని. ఆ ఊర్లో ఎవరు నాకు తెలియదు, ఎవరిని పిలిచాలో తెలియదు. అప్పుడు నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తున్న, దేవా తెల్లవారినంత వరకు నేను కాన్పు కాకుండా ఉంటే చాలు, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు. రాత్రి అంతా నొప్పులు లేవు, నిద్ర పట్టలేదు, కానీ తెల్లవారుజాము నుంచి కొంచెం మొదలైనాయి నొప్పులు. ఇప్పుడు ఇది క్లోజ్గా ఉంది అన్నాక రాత్రి చెప్పిన, తన పొద్దున్న వచ్చింది గొందమ్మ ఎట్లుంది అని అంటే, ఇట్లా నొప్పులు ఎక్కువైతాయి అని చెప్పి మా రెండో తమ్ముడు పంపించిన, రే అవని పిలుచుకొని రాపో అని చెప్పి. ఆ టైంలో మా నాన్న ఎందుకు వస్తా ఉండినాడో చీకట్లోనే, మధ్యలో సగం దూరం పోతానే, ఏరా ఈ టైంలో వస్తున్నావు అంటే, అక్క ఇట్లా పంపించింది నాన్న అంటే, అమ్మ అవ్వచ్చు ఏం చేస్తుంది, నేను ఒక గురబండి తీసుకొని పోయి అక్కని కాజుబెడకు తీసుకొని, నేను రాత్రికి అన్నీ సర్ది పెట్టేస్తున్నా, బట్టలు మొత్తం అన్నీ ఊరికి పోవాలని. ఆ టైంలో ఇంకా బాగా కొండొచ్చి మీద పడినట్టు నొప్పులు వస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ అట్లా బండిలో పోయేటప్పుడు నొప్పులు వస్తే ఎట్ట చేయాలి ప్రభు అని, ప్రభా నాకు ఈ నొప్పులు రాకుండా చెయ్యి కాజుపేటకు పోయినంత వరకు అని చెప్పి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన, దానికంటే ముందు తెల్లవారుజామున యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పి గోడ మీద నాకు ఎదురుగా పెద్ద అక్షరాలు కనపడినాను. అది ఫస్ట్ టైము దేవుడు నాతో దేవుడు నాకు చూపించిన స్వరం, నాకు అక్షరాలు, వాక్యం. ఇంకా తర్వాత దారిలో పోతాంటే జనగణమన వినపడతా అంటే, ఆ రోజు రిపబ్లిక్ డే అని నాకు తెలియదు, ఏంటి ఈరోజు జనగణమన అని వినపడుతుంది అని చెప్పి ఆ నర్సు తను కూడా బాగా మాకు తెలిసినాము. తనని అడిగితే ఈరోజు రిపబ్లిక్ డే మా గుర్తులేదా నీకు అని. ఇంకా అట్లనే ఇంకా అన్ని అంటే టైం సరిపోదు కదా, ఎంత చెప్తా అంటే కొంచెం దేవుడు అదే టెస్ట్ అది ఎలా రక్షణ పొందారు, ఎలా అది ఇంకా 87లో నేను 84 నుంచి బైబిల్ చదువుతూ ఉంటాను. బైబిల్ చదువుతాను కానీ మందిరానికి వెళ్ళడం లేదు, అంటే ఎవరేమనుకుంటారో అని భయం ఉంది నాలో. వచ్చేటప్పుడు ఒక సహోదరి మాకు తెలిసిన, మేము ఊర్లో నుంచి, నేను పొలం నుంచి వస్తున్నాను, తను చర్చికి డిసెంబరు 31 రాత్రి పోతాను, ఏం చిన్న ఒకదాన్ని పోతుంటే, నేను ఒకదాన్ని కదా రా దేవుడు నమ్ముకునేది అని.
అప్పుడు నేను బైబిల్ అంతా ఒకసారి చదవడం అయిపోయింది. ఈ లోకంలో మనుషులకు భయపడితే దేవుడు పరలోకంలో నువ్వు ఎవరో నాకు తెలియదంటే అప్పుడు నేను దేవుడికి నేనే కదా సమాధానం చెప్పాల్సిందని ఆ రాత్రి అందరము పిల్లల్ని ఇద్దరు ముగ్గురిని తీసుకొని మందిరానికి వెళ్ళినాను. ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 1:20 నీళ్ళని మస్తు నిర్మలం చేసి ఆ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చినాడు. అప్పటి నుంచి నేను దేవునికి నమ్మకంగా ఉండే దేవుడు మళ్ళీ అట్లాంటి అంత చెప్పడానికి కుదిరేదు, అక్కడెక్కడ చెప్పేస్తాను. ఇంకొకసారి నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఆగస్టిన్ అని ఆయన ఒక ఫైల్ తీసుకొని వచ్చిన ఆయన మామూలుగా కుర్చీలో నందు వాళ్ళు కూర్చోరు కదా, సార్ వచ్చినాడు కదా అని ఆయనకు పెద్ద గవాచి నెత్తి మీద ఉండేది, దాని మీద 2 పరుపులు పడతాయి. అప్పుడు ఆయనకు మామూలుగా పరుపు దోమతెర అన్నీ వేస్తే అమ్మ వద్దులే నాకు ఒక చేప తిండి చాలు, ఈ గవాచి మీద పడుకుంటాను అని రాత్రి అంతా ఉండి తెల్లవారుజామున పోయేటప్పుడు అమ్మ ప్రార్థన చేస్తారా నీకు అని నా తల మీద చేతులు పెట్టి స్తోత్రం 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 ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. అది 2వసారి పరిచయం. మళ్ళీ ఒకసారి నేను 87లోనే బాప్తిసం తీసుకున్నాను. తర్వాత అందరూ సాక్ష్యాలు చెప్తాంటే ప్రభా నువ్వు మరి ఇంతమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు, మరి నువ్వు నాతో మాట్లాడితే నేను కూడా సాక్ష్యం చెప్తా కదా నాయన అని చెప్పి నేను రోజు అనుకునేదాన్ని. ఒకరోజు పొలంలో నుంచి వచ్చి రాత్రి అలసిపోయి పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళ దగ్గర పడుకొని బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా పడుకుంటానే గోవిందమ్మ గోవిందమ్మ అని 2 సార్లు స్వరం వినపడింది. ఎవరు వచ్చినారు అని చూస్తే ఎవరు లేరు. దేవా ఇదే కదా నీ స్వరము అని చెప్పి నేను వేసి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. అట్లనే మళ్ళీ ఒకసారి కాజీపేటకు వచ్చింది. మేము 93లో పిల్లల చదువు కోసమని కాజీపేటకు వచ్చినాము. కాజీపేటలో ఫ్యామిలీ పెట్టినాము. అది 1 కిలోమీటర్ ఉంటుంది మా ఊరికి. అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి నేను ప్రార్థన చేసి నేను కొంచెం అంటే మా తోడికోడలు వాళ్ళ విగ్రహారాధికులు కదా, తనతో తను వాళ్ళ వంట మనిషిని పంపించేది. మీ అక్క పిలుస్తాను అంటే నాకు తెలియక నేనేమనుకునేదాన్ని, సరే నేనేం చేయడం లేదు కదా, తను ఏదో చేసుకుంటుంది నేను బయట ఉంటానని వెంట పోయేదాన్ని తోడుగా. అయితే ఒకసారి ఇంకా ఈ పిల్లలు ఇద్దరు అంటే పెద్ద పాప బాబు ఇద్దరు చదువులలో కొంచెము ఒకరు మెడిసిన్ ఒకరు ఇంజనీరింగ్ అనుకునేటివి తీరలేదు. అప్పుడు నాకు దేవా నువ్వు నాతో మాట్లాడు, నేనేమన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పు ఆ శిక్ష నాకు పెట్టు, నా బిడ్డలకు పెట్టద్దు నాయన, తల్లిదండ్రుల పాపం బిడ్డలు పండుకుంటుందని చెప్పినావు కదా, నేను ఎక్కడ పాపం చేస్తున్నది నాకు చూపించు, నన్ను క్షమించు అని చెప్పి నేను 1 గంట 2 గంటలు మంచం మీద పడుకునేదాన్ని. ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని కూర్చొని, చాప ఎప్పుడు అక్కడే ఉండదు పక్కన. అప్పుడు ఒకరోజు మా పాప చిన్న పాప మా అక్క కూతురు ఇద్దరు ముందర చదువుకుంటాను ముందు పక్క మసాలా కూర్చొని 8:30 గంటలప్పుడు కీర్తన 4వ అధ్యాయంలో ఒక స్వరం వినపడింది. చదువుతారు ఎవరైనా? ఒక స్వరం వినపడింది. అప్పుడు నేను ఆ కీర్తన 4వ అధ్యాయంలోనే ఆ స్వరం విని ప్రభా కీర్తన 4వ అధ్యాయంలో గట్టిగా బదులుకున్నట్లు ఆ స్వరం విని నాకు పలాని వచ్చిందని చెప్పలేదే, నువ్వు కీర్తన 4వ అధ్యాయం ఒక్క మాట చెప్పినవే నాయన అని చెప్పి అదే 4-5 సార్లు మళ్ళీ అధ్యాయం అంతా చదువుకుంటే ఆ అధ్యాయం అంతా నాకు సంబంధించేది. ఒక వచనం 4వ చిన్నది కదా అది 4వ అధ్యాయం కీర్తన. ఇంకా నేను అప్పుడు ప్రభా ఇప్పటి నుంచి నేను ఎవరికి భయపడను, నీకు మాత్రం తప్ప అని చెప్పి నేను ఇంకా నిర్ణయం చేసుకున్నాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి.
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడను అని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇంకా ఇవన్నీ వచనాలు నాకు సంబంధించి ఉంటాయి. ఇంకా ఒక వచనం అన్నది ఏముంది, అప్పుడు ఇంకా దేవా ఇప్పటి నుంచి నేను ఎవరికి భయపడనని నిర్ణయించుకున్నాను. మళ్ళీ 2-3 రోజులకు వస్తే ఈశ్వరెడ్డి నేను రానని చెప్పు పక్కకు అని చెప్పి, ఆ ధైర్యం నాకు ముందు లేదు. తర్వాత ఒకసారి మా ఆడపడుచు వాళ్ళ బాగా యాక్సిడెంట్లో చనిపోతే అప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ఉంది ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మా దేవుని నమ్ముకునే తన తమ్ముడు అవుతాడు. అక్క వచ్చి గౌరమ్మ ఇట్లా విశ్వం చనిపోయినాడు వస్తావా అని అడిగింది. అంటే నేను ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండాను, నేను మంచినీళ్ళు కూడా తాగలేదు 3 రోజులు కఠినమైన ఉపవాసం. నేను ఇప్పుడు అక్కడికి వస్తే వాళ్ళు కాఫీ అది ఇది అంటారు కదా, లేదు నేను తాగను ఉపవాసం అని చెప్పడం బాగుండదు కదా, మళ్ళీ బొట్టు అవన్నీ తీసేస్తారు కదా, అప్పుడు వస్తానని చెప్పింది. అయితే ఆ రోజు మామూలుగా ఈ బొట్టుని గురించి ఒక విషయం చెప్పాలి. నేను ఈ 87కు ఈ ముందు కాలం దేవుని నమ్ముకున్న తర్వాత బొట్టుని గురించి ఒక పెద్ద ఆయన ఇట్లనే అందరం కూర్చొని ఉన్నాము, స్త్రీలు పురుషులు ఏ భేదము లేదు. ఒక ఆయన నా పక్కన ఇట్లా కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని నన్ను చూసి ఆయన దగ్గర ఒక ఫైల్ ఉంది, ఒక నిలువుటం వేసుకొని పెద్దగా బాగున్నాడు. నన్ను ఇట్లా తొంగి చూసి నువ్వు బొట్టు పెట్టుకున్నావే అన్నాడు. అంటే నేను చెప్పినాను, అయ్యా బైబిల్ ఎక్కడన్నా బొట్టుని గురించి ఉందా, ఒకసారి చదివినా నేను అయిపోయింది బైబిల్లో ఎక్కడ లేదు అన్న. అది 93లో ఆ బొట్టుల గురించి దేవుడు అక్కడ అంటే ఇంట్లో బొట్టు పెట్టుకోను, మందిరానికి పోతే పెట్టుకోను, ఎక్కడన్నా ఏమన్నా జరిగినప్పుడు చిన్న బొట్టు పెట్టుకొని పోయేదాన్ని. నేను మా అక్క అనుకునే వాళ్ళము మనకు ధైర్యం లేదు కదా అక్క, మనం దేవుని నమ్ముకున్నాము కానీ బొట్టు తీసేయలేకున్నాము అనుకునేవాళ్ళం. ఆ టైంలో 93లో ఆయన చనిపోయినప్పుడు ఇద్దరము కలిసి మాట్లాడకుండా బస్ దగ్గరికి వెళ్తున్నాము. లోపల దేవుడు నాతో ఇంట్లో ఒక రకం బయట ఒక రకం అని మాట్లాడుతూ ఉన్నాడు. తనకు చెప్పినాను, అక్క నేను బొట్టు తీసేస్తాను, దేవుడు నన్ను ఇంట్లో ఒక రకము బయట ఒక రకము అని అంటున్నాడు. నేను ఎవరికి భయపడను, తీసేస్తాను బొట్టు అని తీసేస్తాను, అది నీ ఇష్టము అనేది. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఆమె మా ఆడపడిచిన వాళ్ళ ఇంటికి ఇచ్చిన సావిత్రి వాళ్ళ వదిన ఆమె యేసుప్రభుని నమ్ముకుని అందుకే ఆ బొట్టు పెట్టుకోలేదు అని అనుకుంటా ఉన్నా. అదే నేను అక్కడ బొట్టు పెట్టుకుంటే నన్ను గురించి యేసుప్రభుని గురించి రాదు కదా అని చెప్పి సాక్ష్యం అది అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి మామూలుగా వీళ్ళు ఎవరు వేస్తానో ఎవరికి వాళ్ళ సొంతం ప్రేయర్ చేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు మా పెద్ద పాప ప్రేయర్ చేసుకుంటుంటే అది కళ కాదు, దర్శనం కాదు, నిజముగా కనపరాదు. పెద్ద పాప ప్రేయర్ చేసుకుంటుంటే ఈమె వచ్చి చిన్నామ వచ్చి పక్కన కూర్చొని 4 గంటలప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు ఇద్దరు ఒకసారి కూర్చొని ఎవరికి వాళ్ళు లెసన్ చేసుకుంటారు కదా, ఇద్దరు కలిసి చేసుకుంటారు అని చెప్పి ఒక 4-5 వాకింగ్లు చక్కగా ఉంటాయి. బాత్రూమ్ పోతానే వెనక్కి తిరిగి చూస్తా వెళ్తూ ఉంటా. వచ్చిన తర్వాత చూస్తే లేరు, ఒక్కటే చేసుకుంటాను పెద్ద బాబు. అప్పుడు స్వర్ణాన్ని అడిగిన, స్వర్ణ నువ్వేమో నా అక్క దగ్గర కూర్చొని ప్రేయర్ చేసినావా అని చెప్పి. అంటే నేను లేదమ్మా రాలేదని. ఓ దేవదూత సరిగ్గా ప్రేయర్ చేస్తుంటే పక్కన కూర్చోండి తోడు కూర్చోనండి అని అనుకున్నాను. అట్లే ఒకసారి అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువు అంటే నేను అంటున్నా, అయ్యా అది ఎక్కడుంది అని అంటే 6వ అధ్యాయం ఇట్లా ఓపెన్ చేస్తాను, ఇప్పుడు ఎడమ సైడ్ ఉంటుంది, దాని కింద ఉంటాయి చూడు అంటే ఇది కళనా దర్శనమా లేకపోతే ఏదన్నా అని చెప్పి నేను అనుకుంటే అక్కడే ఉంది, ఇది దేవుడు ఇచ్చిన స్వరము అని. ఇట్లా ఇంకా చాలా ఉండే ఇవన్నీ, ఇంత టైము మనకు లేదు చెప్పనీకి. ఇంతటితో నా సాక్ష్యం ముగిస్తున్నా. మీకు అందరికీ విన్నందుకు వందనాలు. ఇంతవరకు నేను ఎక్కడా సాక్ష్యం చెప్పలేదు. అంటే చర్చిలో వెళ్ళినప్పుడు ఏ రోజు జరిగింది ఆ రోజు నాతో దేవుడు ఇట్లా మాట్లాడని ఆ 2 మాటలు చెప్పేదాన్ని. వీళ్ళకి వందనాలు.
ప్రభు నామానికి మహిమ కలుగునుగా. సిస్టర్